హాయ్ అండి. ఇక మన బాస్కెట్ బుట్ట అయితే రెడీ అయింది. ఇగో ఇట్లా అని షేప్ వచ్చింది చూసావా? ఇక ఇట్లా ఇట్లా షేప్ రావాలి బుట్టకు. ఈ 4 పచ్చ అయితే 4 రావాలి. 2 1 2 1 2 3 ఇట్లా చూసుకుంటా 2 రావాలి. ఇట్లా చూసుకుంటా 2 రావాలి. ఓకే, ఇట్లా వస్తేనే ఇలా షేప్ లెక్క రావాలి. ఇట్లా ఈ మధ్య చూసారా? ఇక్కడికి వెళ్ళి స్టార్ట్, ఇక్కడికి వెళ్ళి స్టార్ట్. ఓకే, ఇది ఏమి చూసారా? బిల్లలు ఎట్లా వచ్చినాయి? బిల్లలు ఇగో ఇప్పుడు మనం కింద మనము ఫస్ట్ వైర్ మార్చుకుంటాం కదా, పసుపు కలర్ది. ఇది పసుపు కలర్ వైరు 4 మార్చుకుంటాం కదా, అదే వైరు మళ్ళీ పైన వస్తుంది అన్నట్టుగా. ఇక్కడ చూసారా? చుట్టూ వస్తాయి, రౌండ్గా వస్తాయి. ఇక రౌండ్గా వచ్చినాయి, రౌండ్గా మొత్తం రౌండ్గా వస్తాయి. రౌండ్గా ఇవి పసుపు కలర్ వస్తాయి అన్నట్టు. ఇదే పసుపు కలరు చుట్టూ వస్తాయి. మనం ఇక్కడ ఏ వైర్ అయితే పెట్టుకుంటామో అదే వైరు ఇక్కడ రావాలి, పైన మళ్ళీ ఇక్కడ రావాలి. ఇవి వస్తేనే ఇక బాస్కెట్. చూసిరా? ఇక ఇక్కడ మాత్రం మళ్ళీ మనం మధ్యలో ఒకటి విడిచిపెట్టాలన్న చూడు, అది విడిచిపెట్టకుండా మాత్రం ఇక ఇట్లా సేఫ్ రాదన్నట్టు. ఇక నేను చూపెట్టిన చూడు, ఇక ఇక్కడ మనం ఇక 1 2 1 2 ఇట్లా అల్లుకుంటేనే ఇక్కడ ఇది వస్తుంది, ఇక్కడ ఇది వస్తుంది. ఇక ఇట్లా రావాలి. ఇట్లా ఇట్లా వచ్చినప్పుడే మనకు ఈ బిల్ల కనబడుతుంది. ఇక బిల్ల కనబడుతుంది మనకు. మనం ఇగో ఇక్కడ అల్లినాం అనుకో, ఇక్కడ అల్లితే ఏమవుతుందంటే ఇట్లా వస్తుంది కాబట్టి సేఫ్ ఎక్కువ కనబడదు. ఇట్లా అసలు బుట్ట రాని రాదు అట్లా ఉసులు. ఓకే, మంచిగా అర్థం చేసుకోవాలి. మంచిగా చూపెడతాను ఇక ఇట్లా రావాలి. ఓకే, బుట్ట మొత్తం రెడీ అయింది. ఇప్పుడు చేతులు వేసుకోవాలి. దీనికి మనం చేతులు చూపించిన చూడు, నేను మొన్న కింద వీడియోలో అవి అట్లనే చేతులు అల్లుకోవాలి. మళ్ళీ దీనికి మనం ఎక్కడ మొదలు పెట్టుకోవాలంటే చేతులు ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ వరకు. ఓకే, ఇట్లా నేను చెప్పిన 2 విడిచిపెట్టాలని, సందు 2 విడిచిపెట్టాలి. ఇలా ఒక్కటే దాని ఇంట్లోకెళ్ళి ఇలా గుంజిరనుకో బుట్ట, మనం ఎంత వజన్ పెడితే సాగుతుంది. ఇది సాగుతాయి అన్నట్టుగా. అందుకే 2 పెట్టుకోవాలి. ఇడోటి పెట్టుకోవాలి 2. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ 2 విడిచిపెట్టాలి. 2 విడిచిపెడితేనే మనకు చేతులు మంచిగా కనబడతాయి ఆకారం. ఓకే, ఇక్కడ నేను బుట్ట నా దగ్గర చేతులు వేసిన బుట్ట ఉన్నది చూపెడతా. ఇక చేతులు వేసుకున్న బుట్ట, రెడీ అయిన బుట్ట. ఇది రెడీ అయిన బుట్ట. ఇక చూసిరా ఎట్లా వేసిన? ఇక ఇక్కడికి వేసిన 2, ఇదొక్కటి విడిచిపెట్టాలి. ఎప్పుడైనా సందులు మంచిగా వస్తుంది బుట్టకు. ఇట్లా రావాలి సందు. ఇట్లా వచ్చినప్పుడే సందు మంచిగా కనబడుతుంది ఇక బుట్ట. ఇట్లా గ్యాప్ రావాలి. 2 విడిచిపెట్టాలి. మనం పెద్ద బుట్టలకున్నా చిన్న బుట్టలకున్నా 2 విడిచిపెట్టాలి. ఇట్లా విడిచిపెడితేనే మంచిగా గ్యాప్ మంచిగా ఉంటుంది. బుట్ట కూడా మంచిగా ఉసులు కనబడుతుంది అన్నట్టుగా. ఇట్లా ఉసులు కనబడుతుంది అన్నట్టు. చూసారా? ఇప్పుడు మనం దీనికి చేతులు వేసుకోవాలి. మొత్తం అయింది బుట్ట. చూసారా డిజైన్ ఎట్లా వచ్చిందో?
డిజైన్ లోపల డిజైన్. ఓకే, బుట్ట అయిపోయింది, మొత్తం పూర్తయింది. నేను మొదలు పెట్టిన బుట్ట అంటే మొదలంటే అడుగు కాంచెల్లి నేను ఇక్కడ కాంచెల్లి చూపెట్టిన ఫస్ట్ అడుగు అల్లుకున్నాక చూపెట్టిన. సరే మాకు అట్లా అత్తలేదు అంటే మా ఫస్ట్ నుండి మొదలు పెట్టినాక చూపెట్టండి అంటే అట్లా కూడా చూపెడతా. ఓకే, నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎట్లున్నదో బుట్ట.